నా పేరు వాడాల త్యాగరాజు. నేను అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిని మరియు న్యాయవాదిని. భారతదేశంలో మొదటి సాంఘిక విప్లవకారుడు, మూఢనమ్మకాల మీద, ఛాందస భావాల మీద విద్య కోసం నిరంతరం తపన పడినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని 1827 సంవత్సరము ఏప్రిల్ 11వ తారీఖున జన్మించడం జరిగింది. ఈయన మొట్టమొదటిసారిగా శూద్రుల కోసము, అతి శూద్రుల కోసము పాఠశాలలు స్థాపించడం జరిగింది. అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళా విముక్తి కోసము, మహిళల హక్కుల కోసము, మహిళల చదువు కోసము మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూనాలో అయితేనేమి, మహారాష్ట్రలో చాలా చోట్ల మరి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీ విద్య కోసము ఆయన ఎంతగానో కృషి చేశాడు. మరి వితంతుల కోసము, మరి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకొని వితంతులుగా మారినటువంటి వాళ్లకు ఆ రోజు సాంఘిక పరమైనటువంటి చాలా ఆంక్షలు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ కోసం వితంతు శరణాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. తన జీవితంలో తనకు సంతానం లేకపోయినప్పటికీ ఒక వితంతు మహిళకు పుట్టినటువంటి యశ్వంతరావు అనేటువంటి ఒక వ్యక్తిని దత్తత తీసుకొని సొంత కుమారునిగా ఆయన చదివించి ఒక మంచి డాక్టర్ను చేసి ఆయన కూడా ఈ సమాజానికి ఎంతో సేవలు చేసే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే బాల్య వివాహం చేసుకున్నప్పటికీ తన భార్యను మరి మంచి విద్యావంతురాలుగా చదువు నేర్పి ఆయననే టీచర్ ట్రైనింగ్ చేపించి ఆమెను ఒక మంచి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయులారు మరి సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు మరి ప్లేగ్ వ్యాధి రోగులకు సేవ చేస్తూ తన జీవితాన్ని అంతా కూడా ఈ సమాజంలో మహిళా విద్య కోసము, వితంతు మహిళల పునరావాసం కోసము, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడడం కోసము, మరి ఈ విధంగా ప్లేగ్ వ్యాధి వచ్చి చనిపోతుంటే ఆ మరణాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళకు సేవ చేసి మరణించినటువంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఈమె దేశంలోనే మొదటిసారి టీచర్ ట్రైనింగ్ చేసి మహిళలకు చదువు వద్దు, హక్కులు వద్దు, అధికారాలు వద్దు అన్నటువంటి సమయంలో మహిళలందరినీ సమీకరించి ఆనాటి సమాజంలో మరి ఎన్నో అవమానాలను ఎదుర్కొని చదువు చెప్పడానికి పోతే ఆమె మీద పీడ వేసేవాళ్ళు. మరి ఆమె పోయేటప్పుడు ఒక శారీ కట్టుకొని, వచ్చేటప్పుడు మళ్ళీ ఒక శారీ పాఠశాలలో ఒక శారీ కట్టుకొని పాఠాలు చెప్పింది. అవమానాలను లెక్క చేయకుండా, దౌర్జన్యాలను లెక్క చేయకుండా, అరాచకాలను లెక్క చేయకుండా స్త్రీ విముక్తి కోసము, మహిళా దాస్య విముక్తి కోసము, మహిళల చదువు కోసము, మహిళల హక్కుల కోసము నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి ఇంతటి మహనీయునికి మరి భారతదేశం మొత్తం కూడా ఘనంగా నివాళులర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆయన జన్మదినాన్ని ఒక సాంఘిక విమోచన దినంగా, లేకుంటే ఒక విద్యా హక్కు దినంగా, లేదంటే ఓ మంచి ఉపాధ్యాయ దినంగా కూడా ఆయన జన్మదినాన్ని ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.